ఫ్రెండ్స్, మనందరికీ ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య ఏంటి తెలుసా? ఎందుకు మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం? మనలో హ్యాపీనెస్ లేకపోవడానికి కారణం ఏంటి? వీటిపైన చాలా మంది చాలా సార్లు క్వశ్చన్స్ చేస్తుంటారు. నాకు కూడా ఎందుకు గురువుగారు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేకపోతుంటాం? ఈ సొసైటీలో ఈ టెన్షన్స్ అవి ఇవన్నీ ఏదేదో కారణాలు చెప్తారు. కానీ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటి అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఒక వ్యక్తి చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్ని కంఫర్ట్స్ కూడా అందులో పెట్టాడు అనమాట. ఒక ఫ్రిడ్జ్, అలాగే మంచి వాషింగ్ మిషన్, అలాగే మంచి గీజరు, అన్ని మొత్తం ఏసీ సెటప్ అంతా బాగా చేసుకున్నాడు అనమాట. ఇల్లు ఎంత చక్కగా నిర్మించుకున్నాడు అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఇల్లుని కట్టుకున్నాడు. ఈవెన్ పవర్ కట్ అయినా సరే ఇన్వర్టర్ ఉండాలని చెప్పి ఇన్వర్టర్ కూడా పెట్టుకున్నాడు. ఇలా మొత్తం ఆ ఇల్లునంతటిని కూడా ఒక ఇంద్రభవనంలా తయారు చేసుకున్నాడు. ఎందుకు అంటే నేను ఈ ఇంట్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి దాన్ని కట్టుకున్నాడు అనమాట. కానీ చివరికి వచ్చేసరికి ఏం చేశాడు అంటే, మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఉంటుంది చూసారా, దాని యొక్క మెయిన్ మీటర్ స్విచ్ ఏదైతే ఉంటుందో అది పక్కింటోడి ఇంట్లో పెట్టాడు అనమాట. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందంటే, ఆ పక్కింటోడితో అప్పుడు చాలా చక్కగా ఉండాలి వాడు. అందుకే నీకేం పర్లేదు పెట్టుకో అని చెప్పాడు. ఈయన కూడా అక్కడ పెట్టాడు, బాగుందన్నమాట. ఏదో వాళ్ళిద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తర్వాత వచ్చాయన్నమాట. అయితే ఆ పక్కింటోడు ఏం చేయడం మొదలెట్టాడు, వాడికి వీడితో చక్కగా ఉండాలన్నప్పుడు, లేకపోతే వాడికి ఏదైనా అవసరం ఉండేటప్పుడు ఆ స్విచ్ ఆన్ చేసేవాడు. అప్పుడే వీడింట్లో పవర్ ఉండేది, వీడింట్లో అన్ని వస్తువులు పనిచేసేవి. లేకపోతే వాడికి మూడు బాగాలేదు అనుకోండి, వాడికి ఏదో చిన్న కాప్ వచ్చేది అనుకోండి, వాడు ఆ పవర్ ఆపేసేవాడు అనమాట. ఇలా అతను ఎప్పుడుకెప్పుడు వాడి అవసరం ఉంటే వాడు ఆన్ చేసుకునేవాడు, వాడికి అవసరం లేకపోతే వాడు ఆపేసేవాడు అనమాట. కానీ వీడి ఇంట్లో వెలుగు కావాలని అంటే మాత్రం వీడు ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడు? పక్కింటి మీద డిపెండ్ అయ్యేవాడు అనమాట. అలాగే మనందరి జీవితం కూడా అలాగే అవుతుంది మిత్రమా. మన హ్యాపీనెస్ కోసం మనం ఇంకొకరి మీద ఆధారపడుతుంటాం. అది ఎలా అంటే, నా కొడుకు నాతో ఇలా మాట్లాడితే నేను హ్యాపీగా ఉంటాను, నా భార్య నాతో ఇలా మాట్లాడితే నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకుంటే మాత్రం ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండలేదు మిత్రమా. ఎవరు ప్రవర్తన ఎలా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఆ స్విచ్ ఇవ్వద్దు. అసలు నీ హ్యాపీనెస్ యొక్క స్విచ్, ఆ పవర్ బోర్డ్ నీ దగ్గర ఉండాలి. అది ఇంకొకరి మీద, అదే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నీ మైండ్ సెట్, నీ ఆలోచన విధానం ఇంకొకరి మీద ఆధారపడి నువ్వు హ్యాపీగా ఉంటావంటే ఈ ప్రపంచంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేవు. నీకు నువ్వుగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే భగవంతుడు ఒక సుప్రీం పవర్ నీలో పెట్టాడు. నీ పవర్ని చక్కగా ఉపయోగించుకొని, నీ ఆలోచన తీరుని చక్కగా ఉపయోగించుకొని, నీ జ్ఞాన సంపదని చక్కగా ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడుతూ హ్యాపీగా నువ్వు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ నువ్వు ప్రారంభిస్తావో, వాడు నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నా భార్య నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నా కూతురు నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే మాత్రం ఆ స్విచ్లు ఎవరెవరి చేతిలో పెట్టావో అక్కడక్కడ అప్పుడప్పుడు నీకు బాధలు తప్పవు. ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా నీతో వాళ్ళు మాట్లాడతారు, నీకు అనుగుణంగా ఎవరు ఈ ప్రపంచంలో ఉండరనమాట. అందుకని నీ హ్యాపీనెస్ కి బాధ్యత అంతా ఎవరిదంటే నీది మాత్రమే మిత్రమా. సో నీ హ్యాపీనెస్ కోసం అయితే ఎవరి మీద కూడా ఆధారపడకు. భగవంతుడు ఇంత చక్కటి హృదయాన్ని నీకు ఇచ్చాడు, అవునా కాదా? అందుకని ఆ హృదయంలో మంచి విషయాలు నింపుకుంటూ, మంచి ఆలోచన తీరు నింపుకుంటూ, నిరంతరం ఒక మంచి ఆలోచన విధానంతో చక్కగా జీవితాన్ని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇంకొకరి బిహేవియర్ వల్ల నువ్వు మనసు పాడైనా అది తప్పే, ఇంకొకరి ప్రవర్తన వల్ల నీ మనసు పాడు చేసుకున్నా తప్పే, ఇంకొకరి మాట వల్ల. ఎందుకంటే అవతల వారు నేను ఎందుకు బాధ పెడతాడు అని నువ్వు బాధపడాలని అలా మాట్లాడతాడు అనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, నీ హ్యాపీనెస్ కి కారణం ఇంకొకరు అయి ఉండకూడదు అన్నది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆనందంగా ఉండవలసింది నువ్వు, మనసు నీది, హృదయం నీది, హ్యాపీగా ఉండవలసిన వాడు నువ్వు. సో బీ హ్యాపీ, నెవర్ గివ్ యువర్ హ్యాపీనెస్ స్విచ్ టు ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.